వినూత్న ఆలోచనలకు మారుపేరైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంఎస్ఎంఈ పార్కుకు భారత్ సింధూర్ అని నామకరణం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచెర్లలో ఎమ్మెల్యే ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఎంఎస్ఎంఈ పార్కుకు భారత సింధూర్గా నామకరణం చేశామని కోటమిరెడ్డి తెలిపారు. శిలాఫలకం వద్ద భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 60 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. నెల్లూరు రూరల్లో 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి, భారత సైన్యం వీరోచిత పోరాటానికి, ముష్కర్ల బారి నుంచి, విదేశీ తొత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది.